ఒక 44-46 ఏజ్ ఉన్న మీరు 60+ ఉన్నట్లు అందరూ అనుకుంటారు. ఎందుకు అట్లా డిజైన్ చేసుకున్నారు? డిజైన్ ఏం చేయలేదు మేడం, కాలం నన్ను డిజైన్ చేసేసింది. ఒకప్పుడు గుమ్మడి గారిని నిజంగా చెప్పాలి 30 ఏళ్లలో 25 ఏళ్లలో ముసలాయన వేషం వేసి గుమ్మడి గారు అట్లా అయిపోయారు. నా ఇప్పుడు ఈ జనరేషన్ నేను అయిపోయాను. ఈ గడ్డం పెంచడం వల్ల నాకు కొన్ని సినిమాలు వచ్చినాయి మేడం. ఈ సినిమాలు చేస్తుంటే ఇది అయిపోయేలోపు ఇంకో సినిమా వచ్చేది. ఈ గడ్డం చేయడానికి టైం దొరకలేదు అసలు. ఒకవేళ గడ్డం తీసి ఉంటే నేను కొంచెం ఇప్పుడు ఎంగే ఉంటుండే. ఇప్పుడు మేడం నిజంగా చెప్పాలంటే 46 మేడం నా ఏజ్. అందరూ ముసలోళ్ళు అంటారు నన్ను, అందరూ 60 ఏళ్ళు అనుకుంటారు, 50 పైన అనుకుంటారు అంట అందరూ. ఇక నేను దగ్గర పోయి నన్ను మాన్యువల్ గానా ఫిజికల్ గా చూస్తేనే తెలుస్తా అందరికి నేను ఎంత ఏజ్ అనేది అట్లా. కొన్ని ఇప్పుడు ఈ గడ్డం తీసేసినా కూడా మిమ్మల్ని రికగ్నైజ్ కష్టమేమో, ఎందుకంటే అంతగా రిజిస్టర్ అయిపోయారు గడ్డం నవీన్. సో నేనేమనుకుంటున్నా, ఏదైనా మంచి సినిమాలో వేషం పడ్డప్పుడు తీసేసి కనబడి ఇది ఫలానా అని చెప్పుకోవడానికి అవుతుంది. అట్లా ఎవరన్నా ఒకళ్ళు త్యాగం చేస్తే అవుతుంది నా మీద. నేను గడ్డం త్యాగం చేస్తా. అప్పుడు రామయ్య వస్తావయ్య, అలానే ఆచార్య, ఇట్లాంటి కొన్ని మూవీస్ లో మీరు చేసిన రోల్స్ ఏవైతే ఇట్లా వెళ్ళిపోయాయో కొన్ని పెద్ద మూవీస్ కూడా చేశారు. మొన్న బంగారాజ్ సినిమాలో కూడా మేడం ఎన్నో రోజులు చేసిన. ఆ టైంలో ఎలా అనిపించింది? బాబా డబ్బింగ్ విలువకుంటే ఫస్ట్ మనకు అనుమానం వస్తుంది. సరే ఇది డబ్బింగ్ విలువలే అంటే ఇంకా అయిపోయింది అనుకోవాలి. ఇక చెప్తారు అది కొంచెం ఎక్కువైపోయింది తీసేసిన మేడం. సర్దార్ గబ్బర్ సింగ్ అందులో కూడా చాలా రోజులు చేసింది, పోయినాయి మేడం. ఒక చిన్న బిట్లాలో కనబడ్డా అంతే. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అంతా కష్టపడి దాని డేట్లు తీసుకొని మనం ఆ రోజు షూటింగ్ చేసి చిరంజీవి గారు కాంబినేషన్ చేస్తున్నట్టే నేను సినిమా రిలీజ్ అయినాక నేను ఎంత మంచి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, ఎంతమంది చెప్పుకోవచ్చు అని నేను అనుకున్నా. ఒక్కసారి డబ్బింగ్ విలువలేకపోవడంతో బాధపడిపోయాను. ఎంతైనా ఆచార్య కానీ ఏదైనా అది చిరంజీవి గారి సినిమా అంటే స్పెషల్ మేడం. ఎంతైనా మనకు అది అట్లా మిస్ అయింది. కొన్ని సినిమాల్లో అప్పట్లో మీరు అట్లా అంటారు మేడం. నేను స్కూల్లోనే షూటింగ్ జరిగింది. పుణ్యభూమి నా దేశం అని మోహన్ బాబు గారి సినిమా, అప్పట్లో కోదండరామిరెడ్డి గారిది. షూటింగ్ జరుగుతుంటే ఈ సినిమాలో నేను ఎట్టి వల్ల కనబడాలని చెప్పి పోయి అన్నపూర్ణమ్మ గారి పక్కన నిలబడ్డాను. క్లైమాక్స్ సీన్ జరుగుతుంది, అన్నపూర్ణమ్మ గారి పక్కన నిలబడ్డాను. నేను ఒక BSLR సైకిల్ మా నాయన 2-3 రోజులు అయింది కొనిచ్చి ఆడ పెట్టి ఇక్కడ షూటింగ్లో నిలబడ్డాను. ఇక నేను కనబడుతున్నాను, నేను అనుకుంటా వాళ్ళు షార్ట్ తీస్తా ఉన్నారు అన్నపూర్ణమ్మ గారి మీద, అన్ని చేస్తున్నాయి, అటు సైకిల్ చూస్తున్నా, ఇటు చేస్తున్నా, సైకిల్ చేస్తున్నా. సార్ నేను వెళ్ళిపోతాను పోదు కంటిన్యూటీ అని వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళు నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటున్నారు. ఉన్నా మేడం ఒక అరగంట అటు చూస్తే నా సైకిల్ లేదు. అయ్యా సార్ అటుపోతే అటు పోనీ రెడీ అయ్యారు. ఇక ఇంటికి వచ్చినాక మా ఫాదర్ మస్తు కొట్టిన తర్వాత నేను కొత్త సైకిల్ ఇప్పించిన ఏం చేసాను అంటే ఇట్లా షూటింగ్లో నేను పార్టిసిపేట్ చేసిన సైకిల్ పోయిందన్న. పోతే మన సైకిల్ సినిమాలో కనబడతాను నేను ఒక కాన్ఫిడెన్స్. సినిమా రిలీజ్ అయిపోయి చూస్తే మేడం అసలు నా చెయ్యి నా వాచ్ తప్ప నేను ఏం లేను సినిమాలో. అప్పుడు అనిపించింది అమ్మో సినిమాని మనం చేసింది నమ్మోదు స్క్రీన్ మీద పడేదాకా కూడా. ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి, అంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి చిన్నగానే అనిపిస్తున్నాయి లేదు మేడం అవన్నీ. ఇది ఏంటంటే అనుభవంతో వస్తాయి మేడం. చాలా మంది కూడా మొన్న రీసెంట్ టైంలో చోర్ బజార్ సినిమా రిలీజ్ అయితే మా వాళ్ళు చాలా మంది బ్యానర్లు కట్టుకున్నారు. నాకు మస్తు నవ్వొచ్చింది. చోర్ బజార్ అంటే మన పూరి గారు నాకు మంచి క్యారెక్టర్ మేడం. యాక్చువల్ గా పెద్ద బ్యానర్లు కట్టుకుని డబ్బులు వాయించారు, లోపల చూస్తే లేరు. అరే ఎంత బాధపడ్డారు అందరూ. అందుకే ఫస్ట్ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ డే బ్యానర్లు కట్టాలి. ఇట్లా డబ్బింగ్ అయ్యాక కూడా పోయినాయి ఉన్నాయి మేడం. డబ్బింగ్ చెప్పినాక కూడా లాంగ్ లెంత్ ఎక్కువైపోయి లాగులు ఉంటే లేపేస్తారు మేడం. అంతే నమ్మలేం అట్లా అని. ఇక అది ఆచార్య బాధపడ్డా మేడం నిజంగా చెప్పాలంటే. అంటే అప్పుడే సైరా చేసి మళ్ళీ ఆచార్య చేస్తే హ్యాపీ ఫీల్ అయినా కానీ లేదు. ఒకటండి, అభి గారు ఎంతో మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మీరొక్కరే కాదు, హైపర్ ఆది గారిని తీసుకొచ్చింది కూడా మన అభి గారే, ఇంట్రడ్యూస్ చేసింది కూడా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు కొంతమంది అభి గారికి వెన్నుపోటు పొడిచారు అనేది చాలా సార్లు మేము విన్న న్యూస్. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే అట్లా అనుకుంటే ఇప్పుడు నేను కూడా మొన్న ఒక చిన్న ప్రాబ్లం చేశాను అన్నకు. నాది కూడా అట్లే ఉంటుంది మరి సిచ్యువేషన్. నిజంగా మేడం. అంటే ఆయన తీసుకొస్తాడు పెట్టాడు కానీ అందరికి మంచి పొజిషన్ రాగానే వెళ్ళిపోతారు మేడం. ఎవరు కూడా అంతే. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు మేడం. ఇంకా ఎన్ని రోజులు నేను కూడా ఇండిపెండెంట్ కావాలని పోయిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఆ సేమ్ సిచ్యువేషన్ నాతోటి కూడా అయింది మేడం. ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన కాబట్టి దీన్ని నేను జవాబు ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. మీరేం చేశారు? నేను అంటే మేడం అభి గారు మొన్న అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నారు. వేరే దగ్గర వెళ్ళేటప్పుడు నన్ను అంటే ఆయనకి ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే నవీన్ అంటే నా తమ్ముడు, నేను ఏది చెప్పినా వింటాడు అని. ఇన్నేళ్ళ ఒక 6 సంవత్సరాల బాండింగ్ వేరేనే ఉంది మేడం మా ఇద్దరిది. అంటే ఆయన అందరితో ఉన్నది ఒక ఎత్తు అయితే నాతో ఉన్నది ఒక ఎత్తు. ఎంత అంటే పర్సనల్, నేను ఇంటి దాకా వెళ్ళిపోంత పర్సనల్ అనమాట. నేను ఏమని చెప్తే కూడా వింటాడు. అలాంటి వ్యక్తి అయిపోయారు ఇద్దరం. ఆయన ఎంత స్ట్రాంగ్గా పోయి నవీన్ నా ఎంబడి వస్తాడు అని చెప్పి వాళ్ళకి కమిట్ చేసుకున్నాడు. నన్ను రమ్మన్నాడు, నేను పోలే. మీకు చెప్పకుండానే కమిట్ అయ్యాడు? చెప్పకుండా కాదు,
ఆయన కాన్ఫిడెన్స్ గా నవీన్ నేను ఏం చెప్పినా వింటాడని అంటే నేను అంత నమ్మకం పెట్టాను ఆయన మీద. ఏ రాత్రి అయినా నవీన్ వస్తాడు అన్నట్టుండే. కానీ ఒక్క దగ్గర ఏమైందంటే నన్ను బయటికి రమ్మన్న వరకు నేను రాలేనన్నా అని చెప్పేసిన. అది అంటే నాకు ఇది పేరు ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడే ఉండాలని. నాకు అవతల దాని మీద భరోసా లేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో వెళ్ళిపోతుందో నాకు తెలియదు. అండ్ నాకు నా ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడే ఉండాలా. ఓకే, నాకు తెలుసు ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఇక్కడే ఉండాలని మళ్ళీ నేను వదలలే మేడం. ఇప్పుడు కూడా వదలని కూడా ఆయనే అంటుండే. ఎన్ని ఏమైనా వచ్చినా కానీ జబర్దస్త్ వదలొద్దని ఒకప్పుడు అంటుండే అన్ననే. అని ఒక బ్యాడ్ సిచ్యువేషన్ రావడంతో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇక నన్ను రమ్మంటే నేను పోలేను అంటే మా టీంలో నుంచి ఎవరు కూడా పోలేదు. అంటే మేము అందరం కూడా ఖచ్చితంగా ఆయనకు ఏదో విధంగా హాని అయితే చేశాం మేడం. ఆయన భరోసా పెట్టుకుందాన్ని మేము చేయలేకపోయినాం. సో మళ్ళీ ఆయన అక్కడ పోయి వాళ్ళ కొత్త టీం నిలబెట్టుకొని చాలా రోజుల దాకా కష్టపడి మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాడు అక్కడ. ఓకే, అది ఒక గిల్టీ ఉన్నది. చాలా 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 అంటే నేను బాగా బాధపడుతున్నాను ఒక్క విషయంలో మేడం. ఎందుకంటే నాకు ఈ రోజు కూడా అన్నం పెడుతున్న వ్యక్తికి నేను ఒకటి ఇది చేశాను అనుకున్నాను. బ్యాక్ లో నాకు ఒక ప్రాబ్లం ఉంది, అది నేను ఏం చేయలేను మేడం. సుధీర్ గారు జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని అడిగితే లేదు ఇక్కడే ఉంటున్నారు అని చెప్పేసి చెప్పారు. నాకు అంత కాన్ఫిడెన్స్ సుధీర్ మీద. జబర్దస్త్ ని వదిలేసి బయటకి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా నెగిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. అసలు ఎందువల్ల అండి? రీజన్ ఏంటి? అందరూ సీనియర్స్ అందరూ బయటికి రావడానికి రీజన్ ఏంటి మేడం? ఎవరిది వాళ్ళ ఇండివిజువల్ మేడం. నేను ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి మనం చెప్పలేము. కానీ మా సంస్థను అయితే మేము గట్టిగా నమ్ముతాం. మేమైతే 100% మా మల్లమల్లకే ఓటేస్తాం. ఇవి చాలా మంది చెప్పారు బయట, కొన్ని నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎవ్వరు లేరు, కనబడతలేరు ఇక్కడ కూడా. ఓకే, దాన్ని నమ్ముకున్న వాళ్ళు మల్లమల్లని అందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం వేరే వేరే రీజన్స్ మేడం ఉండొచ్చు. నాకు ఎందుకంటే సుధీర్ గారు ఎందుకు వేరే నాకు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మేడం, సుధీర్ గారు మళ్ళీ వస్తారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మా 101% సుధీర్ గారు మళ్ళీ ఉంటారు. ఓకే, అంతే. ఆయన ఎందుకు పోయి నాకు తెలియదు. కానీ వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు మేడం, నేను చెప్పలేను వాళ్ళు ఎవరు కూడా. కానీ అభి గారి ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే మేము ఎప్పుడు ఏదన్నా దాపెట్టుకొని ఉంటుండే మేడం. నేను అభి గారు కానీ కొన్ని చాలా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తుండే. నేను అందరికీ కూడా చెప్పలేను, ఎందుకంటే ఆయన పర్సనల్ విషయం అది, నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఇప్పుడే తప్పు చేసినా నేను అనుకుంటా, ఇవన్నీ చెప్తే ఇంకా తప్పు చేసినట్టు అవుతుంది మేడం. ఎప్పుడన్నా ఏదన్నా రోజు మళ్ళీ మేము ఇద్దరం గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. మళ్ళీ మేము స్కిట్లు వేయాలా. పాత స్కిట్ చూస్తే బాధ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మా అన్ని. యాక్చువల్గా బయటికి రావటం వల్ల వీళ్ళకే కాదు, కొంత జబర్దస్త్ కానివ్వండి, ఎక్స్ట్రా జబర్దస్త్ కానివ్వండి, రేటింగ్ కూడా చాలా వరకు ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో జూనియర్స్ ని టీమ్ లీడర్స్ ని చేశారు, ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి టీమ్ లీడ్స్ పెట్టి రన్ చేస్తున్నారు. వీటి వల్ల రేటింగ్ పరంగాను కాస్త దెబ్బతింది. అసలు మేజర్ రీజన్స్ ఏంటి మీ దృష్టిలో? మేడం ఏం లేదు, ఫస్ట్ బాబు గారు నాగబాబు సార్ రోజా మేడం కూర్చున్నప్పుడు అసలు ఆ గ్రాండియర్ వేరే ఉంటుంది. అవును, వాళ్ళిద్దరు సరిపోతుంది. ముంగట వాళ్ళు ఏం చేసినా పక్కన పెడితే బాబు గారు నవ్వడం, మేడం కామెంట్స్ కానీ ఇవన్నీ చాలా ప్లస్ అవుతుండే. ఇప్పుడు ఫస్ట్ బాబు గారు వెళ్ళిపోవడంతో కొంచెం మైనస్ అనిపించింది. తర్వాత మేడం వెళ్ళిపోయారు, తర్వాత కొత్త జడ్జెస్, అలాగే కొత్త కంటెస్టెంట్ వరకు జనాల్లో కూడా ఏంటంటే పాత ఇప్పుడు రెగ్యులర్గా హైపరాజ్ గారిని చూసారు, గెటప్ సీన్ గారిని చూసారు, సుధీర్ గారిని ఎవరికైనా వాళ్ళని చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఉంటే మేము చూస్తాం అనుకుంటాం. కొత్త వాళ్ళు కనబడే వరకు వీళ్ళకి ఏమవుతుంది, అదో కొత్త ప్రోగ్రామ్ లాగా అనిపోయింది. కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. ప్లస్ ఆ కామెడీ, ఆ రేంజ్ కామెడీ వీళ్ళకి కనబడతలే ఇప్పుడు. ఆ రేంజ్ మంచి రైటర్స్ ఉండాలా, కరెక్ట్ చెప్పాలంటే రైటర్స్ ఉండాలా, మంచి కాన్సెప్ట్లు ఉంటే కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళందరూ సీనియర్స్, ఇంతకుముందు వాళ్ళంతా బాగా ఆలోచన. ఇప్పుడు వేణు, ధనరాజ్ ఎట్లా ఓ రేంజ్ లో ఆలోచించిన వాళ్ళందరూ నిలబెట్టిందే జబర్దస్త్ అప్పట్లో. వాళ్ళందరూ లేరు ఇప్పుడు. ఇవి కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్త ట్రెండ్ గా ఏదో కామెడీ తీసుకొస్తారు, అది కనెక్ట్ అవ్వట్లేదు ఎక్కువ మటుకు మెయిన్ గా. ఓకే, ఇక పాత వాళ్ళు ఉంటే ఇప్పుడు పాత వాళ్ళు కొంతమంది మా రాఘవ గారు ఉంటారు, వెంకీ మంకి ఉంటాడు, హైపరాజ్ గారు ఉన్నారు, గెటప్ సీన్ అన్న, వీళ్ళందరూ వాళ్ళ స్కిట్లు ఇప్పుడు కూడా చూస్తారు అందరు కూడా టీవీలో. ఇప్పుడు ఏదైతే రేటింగ్ వస్తుందో నాకు తెలిసి వాళ్ళందరి వల్లనే వస్తుంది అనిపిస్తుంది. కానీ మలమల అంటే ఏంది మేడం, ఇప్పుడు మా అసలు కొత్త వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది, వాళ్ళు కూడా రావాలని చెప్పేసి కొన్ని రోజులు చూస్తే వాళ్ళు అలవాటు అవుతుండొచ్చు అంతే. చిన్న ఆర్టిస్టులని, జూనియర్ ఆర్టిస్టులని కూడా తీసుకొచ్చి టీమ్ లీడర్ గా చేశారు. ఇన్ని ఇయర్స్ చేసిన మీకు ఆ ప్రపోజల్ ఏం రాలేదా టీమ్ లీడ్ చేయమని? టీమ్ లీడ్ చేయమంటే ఒక్కసారి వచ్చింది మేడం. మేము అభిగారు వెళ్ళిపోయిన తర్వాత మా టీం వెళ్ళి మేము మాట్లాడినాం. ఓకే సార్ మమ్మల్ని ఎవరు పెట్టుకుంటలేరు, ఏ టీమ్ లో కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేరు. ఆల్రెడీ అప్పటికే ఉన్నారు కాబట్టి ఉన్నాము, కంటెస్టెంట్ గా ఎవరు తీసుకోనికి రావట్లేరు. మళ్ళీ మా పేమెంట్లు అవన్నీ ఉంటాయి కదా మేడం. సో మేము పోయి పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేశారు, ధైర్యం చేసి మాకు టీం ఇచ్చారు. నాకు, రాము, మా తేజ, ఎవరైతే అభిగారి దగ్గర వర్క్ చేసామో మా ముగ్గురు కలిపి ఇచ్చారు. మాకు ఒక ట్రయల్ గా కొన్ని ఎపిసోడ్లు ఇచ్చారు, 6 ఎపిసోడ్లు చేసాం మేడం. అందులో 4 ఎక్స్ట్రాడినరీ ఇచ్చాం, ఎక్స్ట్రాడినరీ ఇచ్చాం మేడం. 2 వరస్ట్ అంటే వరస్ట్ ఇచ్చాం. అవి మేమే చూడబుద్ది కాదు.
ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే అది మళ్ళీ ఇదేదో తేడా ఉంది అని కొంచెం పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేలోపు డైరెక్టర్లు మారిపోయారు అప్పటికే. ఓకే. ఇక డైరెక్టర్లు మారిపోయడంతో ఈ ప్లానింగ్ అంతా పోయింది, మళ్ళీ మమ్మల్ని పెట్టుకునేది ఇక టీమ్ లీడ్ పోయింది, మొత్తం పోయింది. అట్లా మిస్ అయిపోయినాం. కానీ అదే పాత డైరెక్టర్ ఉంటే మేము కంటిన్యూ అయ్యేవాళ్ళం. ఆయన ఏమన్నాడు, మాకు 2 వారాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము చూసుకుంటాం, ఎందుకంటే 4 బాగా చేశారు కదా, ఇంకో టీం ట్రై చూస్తున్నాం, వాళ్ళు మీకన్నా మామూలుగా చేస్తే మీరు ఉంటారు. మాకు ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే 4 ఎపిసోడ్లు మాత్రం అదిరిపోయినాయి. అదేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో వచ్చే వరకు అన్ని సేమ్ పోస్టర్లు ఉన్నాయి, 5-6 ఎపిసోడ్లో సేమ్ పోస్టర్స్ ఉన్న వరకు ఏ ఎపిసోడ్ అయిందని తెలియదు వరకు.